ఇంటర్నేషనల్ స్కూల్స్ లో సీట్ దొరకడం కష్టం అంటారు. సో స్కూల్ బెటరా, నార్మల్ మన మీడియం రేంజ్ స్కూల్ బెటరా? స్ట్రక్చర్ ఇంటర్నేషనల్ కి నార్మల్ స్కూల్స్ కి ఎంత డిఫరెన్స్? కూడా మేము అఫోర్డ్ చేయగలము, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయగలము. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో చాలా డేస్ అయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. నేను ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకే వచ్చేసాను. అది కూడా ఏంటంటే ఇప్పుడు స్కూల్ అడ్మిషన్స్ అని, స్కూల్ నెక్స్ట్ ఇయర్ కోసం అడ్మిషన్స్, స్కూల్ ప్రాసెస్ అయితే అన్నీ స్టార్ట్ అయ్యాయి కదా. చాలామంది అయితే బిజీగా ఉంటారు. స్కూల్ సెర్చింగ్ ఎలా చేయాలి అండ్ స్కూల్ ఎప్పుడు జాయిన్ చేస్తే మంచిది, ఏ రేడియస్లో, అంటే ఇంటర్నేషనల్ స్కూలా ఆర్ నార్మల్ స్కూల్లో జాయిన్ చేయాలా అనేది చాలామంది కన్ఫ్యూషన్ ఉంటుంది కదా. సో యాజ్ ఎ పేరెంట్స్గా ప్రతి ఒక్కరికి కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది. మాకు కూడా కన్ఫ్యూషన్ అయితే ఉంది. సో మేమైతే మా పాపకి ఎలా ప్రాసెస్ అనేది సెట్ చేసామంటే, స్కూల్ ఏ ప్రాసెస్లో సెట్ చేసాము అనేది నేను ఈరోజైతే నేను మా వారు ఎలా డిస్కస్ చేసుకున్నాము, అంటే ఏ విధంగా స్కూల్ సెర్చింగ్ అనేది చేసాము అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. మీ అన్నిట్లో కల్లా స్కూల్ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫ్యూచర్లోకి ముందుకు వెళ్ళాలి అంటే స్కూల్ ఫేస్ కంపల్సరీ క్రాస్ చేసే వెళ్ళాలి. ఏ జాబ్కైనా సరే మన స్కూల్ ఫేజ్ అనేది కంపల్సరీ, మన క్రైటీరియా అనేది ఇంపార్టెంట్. కాబట్టి యాజ్ ఏ పేరెంట్స్గా మనకెంత టెన్షన్ ఉంటుందో వాళ్ళకి కూడా అంతే టెన్షన్ ఉంటుంది. యాజ్ ఏ పేరెంట్స్గా పిల్లలకి మనం బెస్ట్ ఏది ఇవ్వగలము అంటే ఎడ్యుకేషన్ అనే నేను చెప్తాను. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి చదువు ఉంటే ఎలా అయినా సరే వాళ్ళు సక్సెస్ అవుతారు. యాజ్ ఏ పేరెంట్స్గా మనం గైడెన్స్ అయితే ఇస్తాము. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది మంచి ఏది చెడు అనేది కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు అనేది నా ఒపీనియన్. కానీ ఎడ్యుకేషన్ లేకపోతే సక్సెస్ అవ్వరు అని కాదు. చెప్పు, మనం ఇప్పుడు పాపకైతే ఎలాంటి స్కూల్ అయితే ప్రిఫర్ చేస్తే బెటర్ అని నీ ఒపీనియన్ చెప్పు. స్కూల్ అంటే ఫస్ట్ ప్రాక్సిమిటీ, ఎంత డిస్టెన్స్, ఎందుకు ట్రావెల్ చేయాలి బెంగళూరులో, అందుకు ఫస్ట్ డిస్టెన్స్ మనం ఉండే లొకేషన్ నుండి అది ప్రైమ్ ప్రయారిటీ. ఎందుకు వాళ్ళు ఓవరాల్ గా స్ట్రెస్ ఎక్కువ అవ్వకూడదు కాబట్టి. మొత్తం అంతా ట్రావెలింగ్ లోనే పడిపోతే ఇంకా ఇంటికి వచ్చి వాళ్ళు ఇంకా స్ట్రెయిన్ అవుతారు. ఇంకా హోంవర్క్స్ అని, ట్యూషన్స్ అని, ఇవన్నీ ఇంకా ఓవర్ బర్డెన్ అయిపోతాయి. సో మాక్సిమం అనేది 10 kilometers, అది ఎక్స్ట్రీమ్ మ్యాక్స్. అంతకు మించి అయితే వెళ్ళకూడదని మనం డిసైడ్ అయ్యి మనం ఆవేదన చేసాం. సో మినిమం ఎంత డిస్టెన్స్ లో మనం 10 kilometers అది పెట్టాము. సెకండ్ మనమే నేనేంది ఇది ప్రిఫరెన్స్ ఉందంటే లైఫ్ స్టైల్. సో స్కూల్ బెటరా, నార్మల్ మన మీడియం రేంజ్ స్కూల్ బెటరా? ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ బెటరే. ఫీజెస్ కొంచెం హై ఉంటాయి అయినా కంపారిటివ్లీ. ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా మిడ్ రేంజ్ స్కూల్స్ కి ఈక్వల్, ఆల్మోస్ట్ కొంచెం మైల్డ్ వేరియేషన్స్ తో అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే అక్కడ అదర్ స్టూడెంట్స్ చదివే వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రభావం కిడ్స్ మీద పడుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఎక్కువ ఉంటాయి. సో ఆ లైఫ్ స్టైల్ కి మనం మేనేజ్ చేయగలమా లేదా అనేది ఇంపార్టెంట్. మళ్ళీ వాళ్ళు అంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు. సో అదే అన్ని వాళ్ళ వే ఆఫ్ లివింగ్, కల్చర్ అంతా కొంచెం ఆబ్వియస్లీ అప్పుడేమవుతుంది, కిడ్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెరుగుతాయి. సో అది మనం ఫుల్ఫిల్ చేయగలమా లేదా అనేది ఇంపార్టెంట్. సో అది మనం ఫుల్ఫిల్ చేయగలమంటే ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ స్కూల్ బెటర్. ఇప్పుడు మనం జాయిన్ చేసేసి తర్వాత ఫుల్ఫిల్ చేయకపోతే అది మనకే అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది. వాళ్ళకి ప్రాబ్లమ్, మనకి ప్రాబ్లమ్. సో అది చూసుకోవాలి. మెయిన్ ఫీజు అయితే అఫోర్డ్ చేసేవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్ స్కూల్స్ కి వెళ్ళినా అన్ని ఇది చూసుకుంటే 1.5 అలా అవుద్ది. సో ఇంటర్నేషనల్ ఇంకొక 30-40K పెడితే ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే మెయిన్ ఇది చూసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ని ఫ్యూచర్ లో వాళ్ళ మనం బేర్ చేయగలమా లేదా చూసి మనం జాయిన్ చేయాలి. అది సో లైఫ్ స్టైల్ ని కూడా మేము అఫోర్డ్ చేయగలము, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయగలము అంటే ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ స్కూల్ బెటర్. లేదంటే మన అఫోర్డబుల్ రేంజ్ లో
నార్మల్ మిడ్ రేంజ్ స్కూల్స్ చాలా మంది అంటారు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివితే హై రేంజ్ ఆఫ్ ఇంగ్లీష్ వస్తుంది, వాళ్ళ వొకాబులరీ పెరుగుతుంది. నెక్స్ట్ నార్మల్ స్కూల్స్ లో చదివితే వాళ్ళ వొకాబులరీ లోగా ఉంటది అంటారు. కానీ ఇప్పుడు మనం ఉండే అపార్ట్మెంట్ లో కిడ్స్ ఉన్నారు, సో నార్మల్ స్కూల్స్ చాలా మంది చదువుతున్నారు. సో అందరూ వాళ్ళ వొకాబులరీ అంత బాగానే ఉంది. ఇక్కడ బెంగళూరులో కమ్యూనికేషన్ అనేది ఇష్యూ కాదు. ఏ స్కూల్ కి వెళ్ళినా కమ్యూనికేషన్ బాగానే ఉంటది. సో ఎందుకంటే అందరూ లోకల్స్ వాళ్ళ లాంగ్వేజ్ కాకుండా మెయిన్ కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో మాట్లాడతారు కాబట్టి మనకు అది ప్రాబ్లం లేదు. సో అందరూ కామన్ గా ఇంగ్లీష్ మాట్లాడతారు, వాళ్ళ వొకాబులరీ అలానే ఉంటాయి, వాళ్ళ స్టాండర్డ్స్ కూడా అలానే ఉంటాయి. కాబట్టి కమ్యూనికేషన్ అనేది ఇష్యూయే కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అంటే దగ్గర చూస్తాం కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఆడేది గేమ్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లో. సో బేసిక్ లెవెల్ కన్నా ఒక ఇంటర్మ్ లెవెల్ వరకు ఈజీగా ఏ స్కూల్ అయినా ప్రొవైడ్ చేయగలదు కమ్యూనికేషన్. సో అది పెద్ద ఇష్యూ కాదు. యాక్టివిటీస్ అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్. ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి బానే, కాకపోతే కూడా మనం కట్టాలి అదొకటి. ఇంకా ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కాకుండా కొన్ని స్కూల్స్ రివ్యూస్ నేను చూసింది ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వల్ల అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం లో ఉంటుంది, తగ్గుతుంది. అకాడమిక్స్ కొంచెం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్కూల్లో ఉండే కరికులర్ యాక్టివిటీసే మనం ఎలా అయినా జాయిన్ చేయాలి. అదే నార్మల్ స్కూల్ అనుకో, అక్కడ మనం అంత ఎఫోర్డ్ చేసే బదులు అంత పెట్టే బదులు సో ఆ మినిమం కాస్ట్ అనేది మనం పిల్లలకి వేరే ఎక్కడైనా పెట్టుకోవచ్చు బయట ప్రైవేట్ గా. వాళ్ళ అంటే ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ మనం అక్కడ స్ట్రెస్ చేయక్కర్లేదు. కంపల్సరీ నువ్వు ఇదే చెయ్యాలి అని స్ట్రెస్ చేయక్కర్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మిడ్ రేంజ్ స్కూల్స్ కూడా నీకు ఆల్మోస్ట్ మినిమం బేసిక్ కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, మంచి గ్రౌండ్స్, సో గేమ్స్. ఆ బేసిక్ కరికులర్ యాక్టివిటీస్ కి ఎక్కడ ప్రాబ్లం లేదు. సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ బేసిక్, గిటార్స్ ఇవన్నీ బేసిక్ అయి ఉన్నాయి. సో అవి ఆల్మోస్ట్ ఏదో ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ కి వెళ్ళినా అన్ని ఉంటాయి, కాకపోతే నువ్వు చూస్ చేసుకోగలిసినవి ఫ్యూ, అన్ని నువ్వు పార్టిసిపేట్ చేయలేము. సో నువ్వు ఏదైనా కొన్ని ఏరియాస్ లోనే నువ్వు చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిడ్ రేంజ్ స్కూల్ కూడా అంతే, ఏదైనా నువ్వు కొన్ని రేంజ్ కొన్నే చూస్ చేసుకుంటావు. సో మిగతా అక్కడ ఏంటంటే నీకు ఆపర్చునిటీస్ ఎక్కువ చూపిస్తారు కరికులం యాక్టివిటీస్, దాంట్లో నువ్వు చూస్ చేసుకుంటావు. ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ ఉంటాయి, దాంట్లో నువ్వు ఫీ స్ట్రక్చర్ ఇంటర్నేషనల్ కి నార్మల్ స్కూల్స్ కి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు మాక్సిమం? ఫీ స్ట్రక్చర్ అంటే ఒక 20-30,000 ట్యూషన్ ఫీ క్యాల్కులేట్ చేసుకుంటే 20-30,000 నుండి స్టార్ట్ అవుతుంది వేరియేషన్. సో అక్కడ నుండి లాక్స్ లో కూడా ఉంది, 10 lakhs ఫీజు ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. నార్మల్ స్కూల్స్ లో కూడా సేమ్ అలానే ఉంది. నార్మల్ స్కూల్స్ అయినా మినిమం ఒక 75-80 పెడితే ఒక మంచి మిడ్ రేంజ్ స్కూల్స్ వస్తాయి. సో మనం ఎల్కేజీ యూకేజీ నుంచి అన్ని లాక్స్ మనం ఇన్వెస్ట్ చేస్తే ఎవరి ప్రిఫరెన్స్ అది. మనం ఏంటి అనుకున్నాం, లైఫ్ స్టైల్ మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటి, లైఫ్ స్టైల్ ఎంతవరకు మనం ఎఫోర్డ్ చేయగలము అనేది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఎంత ఏది ప్రొవైడ్ చేయగలము అది మనము ప్రిఫరెన్స్ ఉన్నాం. సో మనము ఏ స్టాండర్డ్స్ వరకు అయితే మనము వెళ్ళగలం, ఏ రేంజ్ వరకు వాళ్ళు మనం మెయింటైన్ చేయగలం, దాన్ని బట్టి మనము స్కూల్ సెర్చ్ చేయడం అయింది. ఇంటర్నేషనల్ స్కూల్స్ లేదంటే ఫ్యూ థౌజండ్స్ వేరియేషన్ లో ఉన్నాయి, కాకపోతే అక్కడికి వెళ్ళాక మళ్ళీ క్వాలిటీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయలేమేమో అని మనం కొంచెం డ్రాప్ అవ్వలేదు. ఇప్పటికి చాయిస్ ఉన్నాయి, కాకపోతే ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా లెవెల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టైం మనం ఇంటర్నేషనల్ స్కూల్ అనేది లిస్ట్ లో తీయలేదు కంప్లీట్ గా. కొన్ని అంటే మరీ హై రేంజ్ లీస్ట్ ఆప్షన్ లో పెట్టాము. అంటే ఆల్మోస్ట్ మిడ్ రేంజ్ స్కూల్స్ కి ఈక్వల్ ఉన్నీటితోటే మనము కంపేర్ చేసి ఉంచాం, అవి లిస్ట్ లో ఉంచాము. తర్వాత దానిపైన ఏంటంటే మనము ఇక సెకండ్ మిగతా క్రైటీరియాస్ ఏవన్నీ ఫుల్ఫిల్ అవుతాయో అవి చూసుకున్నాం. మిగతా క్రైటీరియాస్ అన్ని సెర్చ్ చేయడం. స్కూల్స్ లో సీట్ దొరకడం కష్టం అంటారు, సో ఈజీ. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈజీ, ఎందుకంటే వాళ్ళు
Limited- కంపేర్ చాలా లిమిటెడ్ మంది సీట్స్ అయినా ప్రిఫరెన్స్ అనేది తక్కువ ఉంటది, మిడ్ రేంజ్ స్కూల్స్ కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటది, ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఎందుకంటే అఫోర్డబుల్ రేంజ్ లో ఉంటాయి. సో అందుకే సో ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ తర్వాత ఇంకా కష్టం అవుద్ది. అదే ప్రీ కేజీ టైముల్లో ఎర్లీగా కొంచెం అంటే జూనియర్ కేజీ సీనియర్ కేజీ టైముల్లో అయితే కొంచెం కంపారిటివ్లీ ఈజీ. ఎందుకంటే ఈ టైముల్లో చాలా మంది ఇప్పుడు లొకేషన్ లోన ప్లే గ్రూప్స్ ఎక్కువ అయిపోయి, సో ఎక్కువ మంది ఏంటంటే ఆ నియర్ బై లో ఉంచేస్తారు కాబట్టి కిడ్స్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్ లో తక్కువ అడ్మిట్ చేస్తున్నారు. సో అడ్మిషన్స్ ఫస్ట్ స్టాండర్డ్ నుండి అనుకుంటున్నారు. సో ఫస్ట్ స్టాండర్డ్ నుండి వచ్చేటప్పటికి కాంపిటీషన్ ఎక్కువ, అప్పుడు ఇంకా కష్టం, టఫ్ అన్నమాట. నియర్ బై స్కూల్ దొరకడం ఇది, ప్లస్ ఆ స్కూల్స్ లో కూడా ఏంటి, ఇప్పుడు ఎవరైనా సిబ్లింగ్ చదువుతుంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. సో ఆ క్రైటీరియాస్ వాళ్ళవన్నీ ఫుల్ఫిల్ అయ్యేసరికి మిగిలిన సీట్స్ లో మనకి అవైలబిలిటీ ఉంటేనే ఆపర్చునిటీ. అందులో కూడా మన కిడ్స్ పెర్ఫామ్ చేయాలి బెటర్ గా, ఎగ్జామ్స్ అన్ని. సో అవన్నీ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అయ్యేసరికి కొంచెం కష్టం అవుద్ది కంపారిటివ్లీ ఈ జూనియర్ కేజీ సీనియర్ కేజీలో జాయిన్ చేసేయడం. ఓకే, ఇప్పుడు కొత్తగా పిల్లలు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ క్లాస్ నుంచి జాయిన్ అవ్వడం బెటర్? అంటే ఫస్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఆర్ నార్మల్ స్కూల్లో జాయిన్ అవ్వడం బెటరా, లేకపోతే మినిమం ఎల్కేజీ యూకేజీ వరకు ఒక ప్లే స్కూల్స్ లో చేసి నెక్స్ట్ యూకేజీలో జంప్ అవడం బెటరా? ఇప్పుడు స్కూల్ గానీ నియర్ బై లో ఉందనుకో హౌస్ కి, సో ప్రీ కేజీ నుండి ట్రై చేసుకోవడం బెటర్. ఎందుకంటే ప్రీ కేజీ కూడా చాలా స్కూల్స్ లో లాటరీ సిస్టమ్, ఎక్కువ ట్రై చేయడం బెటర్. ఒకవేళ స్కూల్ గానీ మనం ఉండే లొకేషన్ క్లోజర్ బై లో ఉంటే. లేదు స్కూల్ కొంచెం డిస్టెన్స్ ఉంది అంటే మనం ప్లే గ్రూప్ లో ఎక్కడో చూసుకోవడం బెటర్. లేదు దగ్గరే ఉందంటే ప్రీ కేజీ నుండి ట్రై చేస్తే బై ఛాన్స్ ఒకవేళ ప్రీ కేజీలో కానీ అవైలబిలిటీ లేకపోయినా నెక్స్ట్ ఇయర్ కానీ ట్రై చేయొచ్చు. ప్రీ కేజీ మనం ట్రై చేసినంత ఈజీ అంటే ట్రై చేసాం కదా దొరికేస్తుంది అనేది కూడా గ్యారంటీ లేదు. ప్రీ కేజీ కాంపిటీషన్ అంత హెవీగా ఉంటుంది. సో లాటరీ సిస్టమ్, లిమిటెడ్ సీట్స్, అవన్నీ ఇష్యూస్ ప్రీ కేజీలో కూడా. సో అందుకు డిస్టెన్స్ బట్టి ఇప్పుడు కిడ్స్ కి పర్వాలేదు, రీజనబుల్ డిస్టెన్స్ లో ఉందంటే అంత ఎర్లీగా సీట్ మనం కన్ఫర్మ్ చేయించుకుంటే అంత బెటర్. ఆ క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్ నుండి ఏంటంటే టఫ్ అయిపోతుంది, ఎందుకంటే కింద లెవెల్స్ నుండి ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉంటాయి సీట్స్, దానిపైన లిమిటెడ్ సీట్స్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి దానికి అన్ని క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేసుకుని ఎగ్జామ్ పాస్ అయ్యి అవన్నీ అయ్యేసరికి కొంచెం టఫ్ అవ్వచ్చు. అప్పుడు ఏంటంటే మల్టిపుల్ స్కూల్స్ ట్రై చేయాలి. ఒక స్కూల్ నియర్ బై స్కూల్ దొరుకుతుంది లేదు అనేది కూడా గ్యారంటీ ఉండదు. ఎలా సెర్చ్ స్టార్ట్ చేసాం అసలు మనం? ఫస్ట్ ఏంటంటే యాక్చువల్ గా నేను ఎక్కువగా సెర్చ్ చేయలేదు, అంటే నాకు టైం కుదరక తనే అన్ని చూసారు కాబట్టి, సో అందుకనేసి తనే అన్ని చెప్తున్నారు. చెప్పు. సో స్కూల్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఉండే లొకేషన్, మనము ఉండే లొకేషన్ ని బుక్ మార్క్ చేసుకోవాలి మ్యాప్స్ లో. నేను చేసిన ఇదే ప్రాసెస్. సో నేను అది మార్క్ చేశాను. అది మార్క్ చేశాక 10 కిలోమీటర్స్ రేడియస్ పెట్టాను. ఎటు వెళ్ళినా 10 కిలోమీటర్స్ రేడియస్. సో 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్కూల్ ఏ టైపు, చిన్నదా పెద్దదా, గవర్నమెంటా ప్రైవేటా, ప్రతి స్కూల్ ని మార్క్ చేసుకున్నా మళ్ళీ గూగుల్ మ్యాప్స్ లోనే. మ్యాప్ చేసిన తర్వాత ప్రతి స్కూల్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసా, సెర్చ్ చేసి గూగుల్లో ఫ్రమ్ మై లొకేషన్ టు సో అండ్ సో స్కూల్, సో ఎన్ని కిలోమీటర్స్. అలాగా ఇప్పుడు ఏ స్కూల్స్ అయితే రేడియస్ అయితే 10 కిలోమీటర్స్ లో వస్తుంది కానీ ఓవరాల్ రోడ్ డిస్టెన్స్ చేంజ్ అవ్వచ్చు. సో అలాగా కొన్ని మైనస్ అయిపోయాయి, అక్కడ మైనస్ అయిపోయినవన్నీ అన్మార్క్ చేస్తాను గూగుల్లో. తర్వాత అలా మైనస్ అవుతూ ఇక్కడ మిగిలినవి అప్పుడు ఏంటంటే నేను కొంచెం దగ్గర నుండి దూరంకి డిస్టెన్స్ వెళ్ళా. దగ్గర నుండి దూరంకి వెళ్ళే ముందు నియర్ బై స్కూల్స్ ఫస్ట్ రివ్యూస్ చెక్ చేసా. ప్రతి ఇండివిజువల్ స్కూల్స్ తాలుగా ఇప్పుడు ఆన్లైన్ లో రివ్యూస్ అవి చెక్ చేసా. స్కూల్స్ కి డైరెక్ట్ గా కూడా అలా
ఫస్ట్ రివ్యూస్ చెక్ చేశాను, తర్వాత ఫీ స్ట్రక్చర్స్ చెక్ చేశాను, మన అఫోర్డబిలిటీ అంతా. దాన్ని బట్టి హై ఫీజెస్ అన్ని మనది ఒక బడ్జెట్ అనేది పెట్టుకున్నా. సో ఆ బడ్జెట్ కి బియాండ్ అన్ని మైనస్ అవి రిమూవ్ చేసేయడం అయ్యాయి. ఆ తర్వాత మనం ప్రైవేట్ స్కూలే కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని రిమూవ్ చేయడం అయింది ఆ లిస్ట్ నుండి. సో అప్పుడు ఏంటంటే చాలా లిమిటెడ్ స్కూల్స్ వచ్చాయి. సో వాటిల్లో ఇక రివ్యూస్ చూసా. ఆ రివ్యూస్ చూసిన తర్వాత నియరెస్ట్ ఏవి అవి, తర్వాత ఆన్ ది వే ఇప్పుడు నీకు ఒక స్కూల్ బాగుంది, అది ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్. సో 8 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఆ లైన్ లో ఉండే స్కూల్స్ అన్నిటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆన్లైన్ లో చెక్ చేసా ఫస్ట్. అవి ఏవైతే నచ్చాయో అవి మార్క్ చేసి ఉంచా, నచ్చనివి అక్కడే అన్మార్క్ చేస్తా. ఆ తర్వాత ఏం చేశానంటే వీకెండ్స్ బై బైక్ వెళ్ళేవాడిని స్కూల్స్ కి ఏవైతే డిస్టెన్స్ లో ఉన్నాయో. ఆ మధ్యలో ఉండే అన్ని స్కూల్స్ ని పిక్ తీసుకోవడం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లీస్ట్ బయట నుండి మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి మనకు నచ్చిందా లేదా ఆ షార్ట్ లిస్టెడ్ స్కూల్స్ లో. సో అవన్నీ సరౌండింగ్స్ పిక్స్ తీసుకొని, సో కమ్యూనికేషన్ కి ఎంత డిస్టెన్స్ అంటే మ్యాప్స్ కాకుండా మన ఒరిజినల్ గా ఎంత డిస్టెన్స్ పడింది, ఎంత టైం పడింది. కొన్ని ఏరియాస్ అయితే క్లోజర్ బై అనిపిస్తున్నాయి కానీ వెళ్ళాల్సిన రూట్ చాలా నేరోగా ఉంటుంది, టైం టేకింగ్. సో అటువంటి స్కూల్స్ కూడా మైనస్ చేయడం అయింది. సో లూప్ లైన్ ఏరియాస్ అంటే కొంచెం లేట్ అయినా సేఫ్ కాదు. ఒకవేళ ఏదైనా ప్రోగ్రామ్స్ గానీ ఏమైనా పేరెంట్స్ తో అటెండ్ అవ్వాలి అన్నీ కొంచెం డిస్టెన్స్ కాబట్టి అవన్నీ అలా మైనస్ చేసి ఇండివిజువల్ స్కూల్స్ కి వెళ్ళి పిక్స్ తీసుకొని వచ్చి నచ్చిన స్కూల్స్ తాలుగా మళ్ళీ ఒకసారి చెక్ చేసా, డీటెయిల్డ్ రివ్యూస్ ఫ్రెండ్స్ కనుక్కొని. తర్వాత ఇప్పుడు నేనుండే లొకేషన్ కి సరౌండింగ్ లో చదివే కొంతమంది సర్క్యులేషన్ అలాగా నేనుండే లొకేషన్, మేము ఏ లొకేషన్ నుండి అయితే కమ్యూనికేట్ చేస్తామో ఫ్యూచర్ స్కూల్ కి, ఆ లొకేషన్ సరౌండింగ్ ఉన్న అపార్ట్మెంట్స్ లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ అపార్ట్మెంట్స్ లో ఆ నియర్ బై స్కూల్స్ కి ఎవరెవరు వెళ్తున్నారు, సో వాళ్ళ నుండి పర్సనల్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం. సో మల్టిపుల్ ఏవైతే నియర్ బై వస్తున్నాయి సరౌండింగ్స్ లో, అలాగా అన్ని తీసుకొని ఫీ స్ట్రక్చర్స్ అన్ని క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అయినవి ఫ్యూ స్కూల్స్. సో ఆ స్కూల్స్ లో ఇక మేము హైలీ కాన్సన్ట్రేషన్ పెట్టి అడ్మిషన్స్ కోసం ఇక లుక్ ఆఫ్టర్ చేయడం అయింది. అక్కడ నుండి వాటిలో ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ టైం కదా. సో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏంటంటే మీకు కొంచెం లేట్ అయినా మీకు ఈజీగా అడ్మిషన్స్ దొరుకుతాయి. బట్ కొన్ని మిడ్ రేంజ్ స్కూల్స్ ఇవి ఏంటంటే మీకు కొంచెం అప్ ఫ్రంట్ మీరు ట్రై చేయకపోతే ప్రాబ్లం. సో తర్వాత కాంప్రమైజ్ అయ్యి ఏదో స్కూల్ జాయిన్ అవ్వాలి. సో సెప్టెంబర్ నుండే అన్ని స్కూల్స్ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంటాయి మాక్సిమం స్కూల్స్. కొన్ని స్కూల్స్ ఏంటంటే అక్టోబర్ నవంబర్ కూడా ఉన్నాయి కానీ మాక్సిమం సెప్టెంబర్ నుండే స్టార్ట్ అవుతాయి. సో సెప్టెంబర్ నుండి వాళ్ళ వెబ్సైట్స్ లోన గట్రా మనం రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉంటే మనకి డేటా అనేది అవైలబుల్ ఉంటుంది. ప్లస్ నేను ఇండివిజువల్ ఫాలో అప్స్ ఆ స్కూల్ అడ్మిషన్ నెంబర్స్ కి ఇండివిజువల్ గా కాల్ చేసి అడగడం. ఇంకేదైనా ఫైనల్ వర్డిక్ట్ ఏదైనా చెప్పాలనుకుంటున్నా? ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్ ప్రాసెస్ అయిపోయి కాబట్టి అడ్మిషన్ ప్రాసెస్ అన్ని అప్లికేషన్ అన్ని ఆన్లైన్ ఫిల్ చేసుకోవడం అది ఉంది. ఇంకా బెంగళూరులో కొన్ని దగ్గరలో ఈ టైం వచ్చేటప్పుడు సెప్టెంబర్ ఆ టైం వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ ఎక్స్పోజ్ అవుతుంటాయి. మల్టిపుల్ స్కూల్స్ అక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. సో అక్కడికి వెళ్తే మీకు బంచ్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఒకే ప్లేస్ లో దొరుకుతుంది అవైలబుల్. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అవి ఎక్కువ వస్తాయి. మిడ్ రేంజ్ స్కూల్స్ కొంచెం అటువంటి ఎక్స్పోజ్ లో అండ్ నాకు నేనైతే చూడలేదు ఇప్పుడు ప్రెసెంట్, కానీ అవ్వచ్చు, అది మనకు తెలియదు. అది సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల అందులో మేము ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాం కాబట్టి సో రీచ్ అవ్వలేకపోయాం అక్కడికి. బట్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా అవుతుంది కానీ నా ఫ్రెండ్ ఆల్రెడీ నిన్న విజిట్ చేశాడు కాబట్టి వాడి దగ్గర నుండి నేను ఆల్రెడీ అన్ని అప్డేట్స్ తీసుకున్నా ఏ స్కూల్స్ అనేది. ఆ స్కూల్స్ మా క్రైటీరియా. ఓల్డ్ ఆర్ యు తిషి? I'm 4 years. I'm 4 and 4 here. Hold. Old కాదు, old. Hold. How are you? I'm fine. Thank you. Thank you. I am fine, thank you. How are you? Thank you, ma'am.
థ్యాంక్ యూ మ్యామ్ ఓ సార్. అక్కడ మ్యామ్ ఉంటే మ్యామ్ అనాలి, సార్ ఉంటే సార్ అనాలి. మేడం ఓకే, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ మ్యామ్, హౌ ఆర్ యూ అనాల. ఓకే, హౌ ఆర్ యూ తిషి? ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అనాల. ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ హౌ ఓల్డ్ ఆర్ యూ? I'm 4 years old. హోల్డ్ కాదు, ఓల్డ్. Old. How many days are there in a week? 7. What are they? What? Name that. నువ్వు చెప్పు. ఓకే, హౌ మెనీ డేస్ ఆర్ దే? హౌ మెనీ డేస్ ఆర్ దేర్? 7. వాట్ ఆర్ దే? Name that. Okay, name that or what are they? Name that. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Very good, Tishi. How many months are there? In a 12. year. How many months are there in a year? 12. Okay, what are they? Name that. January, February, March, April, April, May, June, July, August, September, October, November, December. Very good, Tishi. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవ్వరు ఏం క్వశ్చన్స్ అడిగినా నీట్గా వితౌట్ ఎనీ షై యూ షుడ్ ఆన్సర్. ఓకే. Okay. సో చూసారు కదా, మేము స్కూల్ ప్రాసెస్, సెర్చింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా సెట్ చేసాము అనేది, మా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియోలో ఇంకెవరికైనా ఏదైనా పాయింట్స్ యాడ్ చేయాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి మా థాట్ ప్రాసెస్ అనేది ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేశాము. ఒకవేళ ఈ వీడియో మా పాపకి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ చేయించాము అండ్ రిటర్న్ టెస్ట్స్ కానీ ఇంకా మేము ఎలా ప్రిపేర్ అయ్యాము అనేది నేను ఇంకా డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆల్రెడీ ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది కాబట్టి వీడియో చూశాక సబ్స్క్రైబ్తో పాటు లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. మేబీ ఇన్ఫర్మేషన్ ఇంకెవరికైనా యూజ్ అవ్వచ్చు. మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్కి ఇలానే ఉండాలి. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వస్తాను. అంటిల్ దెన్ బాయ్.